హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజెస్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మంచిగా. సో దయచేసి అందరూ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ సోషల్ మీడియాస్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. లోయలో పడిన వ్యాన్ 16 మంది మృతి. దక్షిణ పాకిస్తాన్ లో వేగంగా వెళ్తున్న వ్యాన్ లోయలో పడిపోవడంతో మహిళలు, పిల్లలు కనీసం 16 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. సింధ్ ప్రాంతంలోని జంషోర్ జిల్లాలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. అందిన వివరాల ప్రకారం కొండ ప్రాంతంలో వ్యాన్ డ్రైవర్ అతి వేగ కారణంగా వాహనం అదుపు తప్పి గుంతలో పడిపోయింది. 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా 30 మంది గాయపడ్డారని సమాచారం. సో ఈనాడు పంజాబ్ ప్రాంతం లోని లాపారి నుండి సింధ్ ప్రాంతంలోని బాడింకు తెగకు కొల్హి తెగకు చెందిన వ్యక్తులను వ్యాన్ తీసుకెళ్తుండగా దుర్ఘటన గురైంది. సో ఇది చూడొచ్చు, 16 మంది చనిపోవడం జరిగింది కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు చనిపోవడం జరిగింది. సో ఎప్పుడైనా సరే జాగ్రత్తగా డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. అతివేగము ప్రమాదకరము. ఈనాడు తొందరగా పోయి చేసేది ఏముండదు. తొందరగా పోవడానికి, మెల్లగా పోవడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తేడా వస్తుంది తప్ప పొయ్యాడ చేసేది ఏముండదు. స్పీడ్గా పోతే ఎవరు కిరీటం పెట్టేది ఏముండదు. మిమ్మల్ని ఏం తీసుకొని సింహాసనాల మీద కూర్చోబెట్టారు తొందరగా పోతే. దయచేసి డ్రైవర్ అన్నలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దయచేసి మీ డ్రైవింగ్ లో అతివేగం వల్ల ప్రమాదాలు జరగడం, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళంతా బస్సులలో కూర్చుంటే ఈనాడు చనిపోతే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు కుటుంబాలలో. కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్ అన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అతి వేగము ప్రమాదకరము. బండ్లు, వాహనాలు, బస్సులు, జీపులు, కార్లు ఏమున్నా మెల్లగా నడపాలని చెప్పేసి కోరుతాను. మరోసారి నెత్తిరోడిన కాశ్మీర్ లోయలు. మరోసారి నెత్తిరోడిన కాశ్మీర్ లోయ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంపై ఉగ్ర పంజా. ఆ ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు. దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి. ప్రభుత్వ వర్గాల ప్రకారం కనీసం 27 మంది మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందన్న సీఎం ఉమర్ అబ్దుల్లా. దాడిని ఖండించిన ప్రధాని మోదీ కఠిన చర్యలకు ఆదేశం. పరిస్థితి సమీక్షకు శ్రీనగర్ బయలుదేరిన హోంమంత్రి అమిత్ షా. సో ఏదైతే చూసుకోవచ్చు, అయితే పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఆ ప్లేస్ లో మరి ఉగ్రవాదులు రావడం కానీ, అకస్మాత్తుగా ఫైరింగ్ చేయడంతో అక్కడ దాదాపు 20కి పైగా 20 నుంచి 30 మంది ప్రజలు, అక్కడ పర్యాటకులు చనిపోవడం జరిగింది. సో దాంట్లో విదేశీయులు కూడా ఉన్నారు. కాబట్టి ఈనాడు ఉగ్రవాద సంస్థల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి భారతదేశం. సో ఈ విధంగా అటాక్ చేయడము, ఉన్నటువంటి అమాయక ప్రజలను చంపడం చాలా బాధాకరం. కాబట్టి ఈనాడు వారిపైన కఠిన చర్యలు తీసుకొని వారిని తొందరగా పసిగట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతాము. ఆ పోలీసు అధికారుల పేర్లు రాసి పట్టుకుంటాం, రిటైర్ అయినా వదిలేది లేదు. కేటీఆర్ హెచ్చరిక. లగచర్ల బాధితులను కొంతమంది పోలీసులు వేధిస్తున్నారని తెలిసిందన్న కేటీఆర్. 3 ఏళ్లలో అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకుంటామన్న కేటీఆర్. సీఎం క్షమాపణ చెప్పాలని, పోలీసులను తొలగించాలని డిమాండ్. గతంలో మీరు చేసిన ఉద్దారకానికి వాళ్ళు కూడా బుక్లలో రాసుకున్నారు. హరీష్ రావు గారు రాసుకొని ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక అందరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు అనమాట. అంటే మొత్తం కక్షపూరితమైనటువంటి రాజకీయం అనమాట ఇదంతా. హైదరాబాద్ మెట్రో రైలుకు బెట్టింగ్ యాప్స్ సెగ. హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్స్ ప్రచారం ఆరోపణలు. హైకోర్టులో మెట్రో సంస్థపై ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు. న్యాయవాది నాగూర్ బాబు పిటిషన్ అన్నట్టు హైదరాబాద్ మెట్రో రైలుకు బెట్టింగ్ యాప్స్ సెగ అన్నట్టు. ఏదైతే బయట మొత్తం పోస్టర్స్ ఉంటాయి అనమాట ట్రైన్ మీద. సో ఎందుకు ప్రమోట్ చేస్తారు? ప్రభుత్వాలు ఎట్లా ప్రమోట్ చేస్తారు? ట్రైన్ మీద బెట్టింగ్ యాప్స్ ఎట్లా పెడతారు? స్టేషన్ల కాడ, స్టేషన్ల మీద, గోడల మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు. మరి కేసులు కావాలి కదా వాళ్ళ మీద కూడా. సో అది తొలగించాలని చెప్పేసి ఈనాడు మరి న్యాయమూర్తి నాగూర్ బాబు పిటిషన్ వేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈనాడు యూట్యూబర్స్ వాళ్ళ మీద కూడా కేసులు అయినప్పుడు ఇలాంటి సంస్థల మీద కూడా కేసులు కావాలి. భూభారతిని కాశ్మీర్ లో ఉగ్రదాడి బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు కిషన్ రెడ్డి. పౌరులపై జరిగిన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనంతరం మంగళవారం అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిపిన కాల్పులపై ఆయన స్పందించారు. ఇది పిరికి పంద అమానవీయ క్రూరమైన చర్య అని చెప్పేసి మన కిషన్ రెడ్డి గారు అంటారు. వాస్తవానికి అది కరెక్ట్. ఇది పిరికి పంద చర్య. ఏమైనా ఉంటే ధైర్యంగా వచ్చి ముందుండి కొట్లాడాలి, సైన్యంతో కొట్లాడాలి. కానీ ఏదో దొంగదారిని వచ్చేసి ప్రజలని చంపడం కరెక్ట్ కాదు. వాస్తవం. భూభారతిని దుర్వినియోగం చేస్తే ఉపేక్షించం మంత్రి పొంగులేటి. భూభారతి చట్టాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా ఉపేక్షించేది లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ఎమ్మెల్యే కుంభమంగళతో పాల్గొనడం జరిగింది. భూభారతి పైన ఎలాంటి విధమైనటువంటి దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదన్నట్టు మన పొంగులేటి సీనని చెప్తున్నారు. కాబట్టి
అధికార యంత్రాంగం కానీ అధికారులు ఇతర అధికారులు కానీ సో దయచేసి నిరుపేద ప్రజల గురించి మరి భూభారతి సక్సెస్ అవుతుందా, మళ్ళా ఏమైనా లోతుపాట్లు కానీ టెక్నికల్ ఇష్యూస్ వస్తాయా, సో ఏ విధంగా ఈ రైతన్నలకు కానీ నిరుపేద ప్రజలకు ఉపయోగపడుతుందో చూడాలి. ఏ విధమైనటువంటి సంఘటనలు అదేవిధంగా దుర్వినియోగ కార్యక్రమాలు చేస్తే ఉపేక్షించాలి అని చెప్పేసి మన పొంగులేటి సీనాన్న కూడా చెప్తుంది. కాబట్టి ఇట్లా వ్యవహారం ఎట్లుంటుందో చూడాలి. సౌదీ అరేబియాలో మోడీ గగనతలంలోనే అపూర్వ స్వాగతం. జడ్డా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటనకు నేడు సౌదీ అరేబియా చేరుకున్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఆయనకు అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానాలు దానిని అనుసరిస్తూ ప్రత్యేక గౌరవం అందించాయి. ప్రధాని విమానానికి ఇరువైపులా ఎస్కార్ట్ గా వచ్చిన F-15 ఫైటర్ జెట్లు ఆయనకు స్వాగతం పలికినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే మరి సౌదీ అరేబియాకి నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరిగింది కాబట్టి ఈనాడు వారికి యుద్ధ విమానాలతోనే స్వాగతం పలకడం చాలా సంతోషకరం. ఈనాడు నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా ఉన్నటువంటి పెద్దలతో కూడా కూర్చొని డిస్కషన్ చేసి ఉన్నటువంటి సామరస్యంగా ప్రతి ఒక్కరం అన్ని దేశాల అభివృద్ధితోని అందరం కలిసిపోవాలి, అందరం కలిసికట్టుగా ఉండాలన్నట్టు ప్రధానితో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు అభివృద్ధిలో భాగంగా కూడా కీలక విషయాలు మాట్లాడేటటువంటి అంశాలు మనం చూసుకోవచ్చు. హిరోషిమా అసెంబ్లీని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హిరోషిమా అసెంబ్లీని మన రేవంత్ రెడ్డి గారు సందర్శించినట్టు. అలా రుణాలు ఇచ్చే యాప్లు ఉచ్చులో చిక్కుకోవద్దు సజ్జన. ఆకర్షణీయ ప్రకటనలతో రుణ యాప్లు నిర్వాహకులు ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడి. రిజిస్ట్రేషన్ సమయంలో వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారన్న సజ్జన. రుణాలు ఇచ్చే యాప్లు ఉచ్చులో చిక్కుకోవద్దని టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. రుణ యాప్ నిర్వాహకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలను ఏమారుస్తున్నారని పేర్కొన్నారు. ఏదైతే ఏమన్నా క్లిక్ చేయండి, లింకులు క్లిక్ చేయండి అంటే దయచేసి క్లిక్ చేయకండి. ఉన్నటువంటి అది స్కామ్ జరుగుతుంది కాబట్టి మీ వాట్సాప్ గ్రూప్లలో ఏమైనా లింక్స్ వస్తే క్లిక్ చేయకండి. మన ఫోన్స్ వచ్చి మీరు అది చేయండి ఇది చేయండి ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పేసి కూడా కాల్స్ చేస్తే దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు సైబర్ క్రైమ్స్ పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వచ్చి అవగాహన చెప్పరు, మీ అకౌంట్లలో డబ్బులు పోకుండా చూసుకునే బాధ్యత మీది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో ఇది ప్రజలారా మనం చూస్తాం. ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.